బ్రేకింగ్ న్యూస్ గోవిందా అనే బెట్టింగ్ యాప్ ని వివిధ సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారంటూ అన్వేష్ చేసిన ట్వీట్ కమ్ వీడియో ప్రెజెంటేషన్ కి రియాక్ట్ అయ్యారు నారా లోకేష్. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి, మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసుకుంటే చూడండి, గోవిందా 3 నామాలతో వెంకటేశ్వర స్వామి గోవిందా అని పేరుతో పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈరోజు చేస్తున్నారు. చూడండి, ఈమె చాలా పెద్ద హీరోయిన్. ఏం చెప్తున్నారు చూడండి. చూడండి, తర్వాత ఇంకా చూసుకుంటే ఈమె కూడా పెద్ద హీరోయిన్. గోవిందా యాప్ అంతా ఈ గోవిందా యాప్ని విచ్చలవిడిగా చూడండి. గోవిందా చూడండి, ఫేస్బుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ఇన్స్టాగ్రామ్లో కూడా వీళ్ళు ఇదిగోండి బెట్టింగ్ యాప్ ఐపీఎల్ది నడిపిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి నామాలు గోవిందా, ఇది పక్కనే పెట్టండి. సో డేట్ వచ్చేసి మనకి 16వ తారీఖు వెడ్నెస్డే, బుధవారం 16వ తారీఖు 2025. సో మీ ప్రెస్ మీట్ కూడా మీరు లైవ్ చూసుకుంటే మీ ప్రెస్ మీట్ కూడా నడుస్తుంది. లోకేష్ గారిది, తర్వాత చంద్రబాబు నాయుడు గారిది మనకి ప్రెస్ మీట్ అయితే జరుగుతుంది ఇక్కడ గుంటూరులోని. రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు. గెలుచుకున్నా సరే ట్యాక్స్ ఉండదు. ట్యాక్స్ ఉండదు. 0% ట్యాక్స్. 0% ట్యాక్స్. అయిన అమౌంట్ రీఫండ్ ఇస్తారు. అయిన అమౌంట్ లో రీఫండ్ చేస్తారు. అయిన అమౌంట్ లో రీఫండ్ ఇస్తారు. ఎంత గెలిచినా ట్యాక్స్ ఉండదంట, నష్టపోయినా డబ్బులు ఇచ్చేస్తారంట. చూడండి ఎంత మోసం. ఇప్పుడు టెలిగ్రామ్ విషయానికి వస్తే టెలిగ్రామ్ అప్ టు డేట్ ఈ రోజు వరకు మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి, ఏప్రిల్ 15 వరకు అప్డేట్ అయింది. సో ఇక్కడ మీరు మీడియాలో చూసుకుంటే చూడండి, దీన్ని సెలబ్రిటీ ప్రమోట్ చేసే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళంటే సిరి హనుమంతు, తర్వాత వర్షిని, తర్వాత ఈ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో హీరోయిన్లు కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీల దగ్గర నుంచి పొలిటీషియన్స్, బిజినెస్ మెన్ ఇలాంటి వాళ్ళే ఆడుతున్నారబ్బా. చూడండి, ఇంకా వెబ్సైట్ విషయానికి వస్తే వెబ్సైట్ కూడా రన్ అవుతుందండి. మీరు కరెంట్ వెబ్సైట్ కూడా బెట్టింగ్ ఆడడానికి రన్ అవుతుంది గోవిందా అని. చూడండి, తగిన చర్యలు ఇమీడియట్లీగా తీసుకోవాలి. అమాయకమైన యువత నాశనం అయిపోతున్నారండి. ప్రస్తుతం దేవుడి పేరుతో చేస్తున్నారు, చాలా తప్పది. సనాతన ధర్మం నాయకులు ఎక్కడికి వెళ్ళారు? ఈ సనాతన ధర్మం కోసం పోరాడే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో నేను అడుగుతున్నాను. బెట్టింగ్ యాప్లు జీవితాలను నాశనం చేస్తున్నాయి. జూదానికి బానిసైన యువత నిరాశలకు వెళుతున్నారు. తాను వందలాది విషాదగాథల గురించి వింటున్నానని ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్. దీనికి దీర్ఘకాలిక పరిష్కారం ఏంటంటే వీటిపై నిరంతరం అవగాహన కలగజేయాలన్నారు లోకేష్. అంతేకాదు బెట్టింగ్ యాప్లపై కఠినంగా వ్యవహరించాలని అన్నారాయన. మొత్తం దేశానికే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచేలా సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానం కోసం తాము కృషి చేస్తున్నట్టు చెప్పారాయన. ఈ ముప్పును త్వరలోనే అంతం చేసేలా ఒక చట్టపరమైన మార్గాన్ని అన్వేషిస్తామని చెప్పారు లోకేష్. రైట్గా బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ప్రమోటర్స్ని ఎన్ని కోణాల్లో కూడా పోలీసులు అలర్ట్ చేస్తున్నా, అలాగే ఎన్ని కేసులు పెడుతున్నా కూడా వీరైతే ఇంకా బెట్టింగ్స్ ప్రమోటర్స్ చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా తాజాగా అన్వేష్ అయితే ఒక వీడియోని రిలీజ్ చేస్తూ కూడా అటు మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ట్యాగ్ చేస్తూ ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి లోకేష్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. గణేష్, చెప్పండి. ఈ వ్యవహారం మొత్తం కూడా మనం చూస్తున్నాము. ఇదివరకే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ కూడా ఇంకా గోవిందా అనే పేరు ఒక యాప్ తో కూడా ప్రమోటర్స్ ఇంకా రెచ్చిపోతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు డీటెయిల్స్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ ఎంత దోచేస్తున్నాయి, ఎన్ని కుటుంబాలను గుల్ల చేస్తున్నాయి, ఎన్ని ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి అనేది మనం కంటిన్యూగా చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రకంపనలు రేపింది, అనేక కేసులు నమోదయ్యాయి, అనేక మంది పైన ఇంకా విచారణ కొనసాగుతుంది, అనేక మంది దేశం విడిచి పారిపోయిన ఘటనలు ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా బెట్టింగ్ యాప్స్కి ఎక్కడ ఫుల్ స్టాప్ పడలేదనడానికి ఇప్పుడు గోవిందా పేరుతో వస్తున్న ఈ యాప్ ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్, ఇది మనం ఒక అతిపెద్ద ఇష్యూగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి పైన ఏ చిన్నది జరిగినా సరే మనకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతుంది. అలాంటిది ఇంత జరుగుతున్నా ఇక్కడ గోవిందా యాప్ పేరుతో జరుగుతున్న బెట్టింగ్ యాప్ స్టిల్ ఇప్పటి వరకు కొనసాగుతుందనేది నా అన్వేషణ ఆ పేరుతో యూట్యూబ్ నడుపుతున్న అన్వేషు ట్వీట్ చేసి దీన్ని బయటపెట్టాడు. ఒక్కసారి అన్వేష్ ఏం చెప్పాడని ఒకసారి మనం చూస్తే, ఆయన లోకేష్కి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని వచ్చిన వీడియోలను ఉటంకిస్తూ కూడా ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్కి, మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్కి ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లోన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారికి అనేది ఆయన చెప్పాడు. కానీ
అంటే ఆయన ఉద్దేశంలోన ఆయన విద్యాశాఖ మంత్రి అనేది ఆయన ఉద్దేశం. అయితే డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి ఉద్దేశించిన దాంట్లో పవిత్రమైన వెంకటేశ్వర స్వామి పేరుతో గోవింద అనే బెట్టింగ్ యాప్ని కొన్ని సంవత్సరాలుగా పేరు మోసిన సినీతారులు తమన్నా మనం చూడొచ్చు, ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించింది తమన్నా పేరు ఆయన ప్రస్తావించాడు. ఎందుకంటే ఆమె ఒక సూపర్ స్టార్ హీరోయిన్గా చాలా సినిమాలు చేసింది. ఆవిడ ఇప్పటికే ఒక లైమ్లైట్లో ఉన్న పెద్ద స్టార్. ఆవిడ పేరు నోటంగిచ్చాడు. ఇంకా చాలామంది ప్రముఖులు కూడా ఈ బెట్టింగ్ యాప్ని గోవింద ఏదైతే యాప్ ఉందో దీన్ని బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పాడు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, మరో ఫేస్బుక్, ప్రత్యేకంగా గోవింద యాప్ పేరుతో ఒక వెబ్సైట్ కూడా నడుపుతున్నారనేది నాన్వేషు ప్రత్యేకంగా ఇందులో చెప్పాడు. అంటే ఈ రోజు వరకు ఇది నడుస్తుంది కాబట్టి అమాయకమైన యువత ఇప్పటికే దీన్ని నమ్మి మోసపోతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, కుటుంబాలు గుల్లవుతున్నాయి. కాబట్టి దీన్ని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇందులో ఆయన ప్రత్యేకంగా కోరాడు. అందులో ప్రధానంగా ఇందులోన ఆయన ప్రస్తావించింది డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం ఏ విధంగా పోరాటం చేస్తున్నారో దీనిపైన ఖచ్చితంగా స్పందించాలనే ఒక అంశంతో వాడిన ఈ ట్వీట్ చేశారు. దీనిపైన లోకేష్ స్పందించారు. లోకేష్ ఈ బెట్టింగ్ యాప్లపైన అనేక జీవితాలు నాశనం అవుతున్న విషయాన్ని అంగీకరిస్తూనే దీనికి బానిసలై నిరాశతో కొట్టుమిట్టాడుతున్నారనే అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిందనేది చెప్పారు. దీంతో హృదయ విధాకరమైన ఘటనలు అనేక మనం చూస్తున్నాం అనేది లోకేష్, విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ ఆయన స్పందించి రీట్వీట్ చేశారు దీన్ని. అంటే ఇది ఆపాలి, అయితే ఒక దీర్ఘకాలికమైన పరిష్కారం దీనికి రావాల్సిన అవసరం ఉందనేది లోకేష్ పూర్తిగా అభిప్రాయపడ్డారు. ఎందుకంటే దీనికి ఇది ఒక రోజుతో వచ్చేది కాదు, దీర్ఘకాలికంగా చాలా సంవత్సరాలుగా కొనసాగిపోతుంది. ఇంత దురాచారం కావచ్చు, లేకపోతే కుటుంబాలను వీధిని పడేయచ్చు, లేదంటే ఆత్మహత్యలకు కారణమవుతున్న ఈ యాప్లను పూర్తిగా నిరోధించాలంటే ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక ఉండాలనేది లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేస్తూనే దీనికి సమగ్ర బెట్టింగ్ వ్యతిరేకమైన ఒక విధానాన్ని కృషి చేయాల్సిన అవసరం ఉందనేది చెప్పారు. ఎందుకంటే దేనికైనా సరే ఒక కన్స్ట్రక్టివ్గా ఒక ప్రోగ్రామ్ అనేది జరగాలి. దీనికి ఒక బెట్టింగ్ యాప్కి ఏదైతే వ్యతిరేకంగా ఒక విధానం అనేది రావాల్సిన అవసరం ఉందనేది లోకేష్ ఈ రీట్వీట్ ద్వారా ఆయన చెప్పిన అంశాల్లో చెప్పారు. మరోవైపు ఈ ముప్పును అంతం చేయడం కోసం అన్ని చట్టపరమైన మార్గాలను మేము అన్వేషిస్తున్నామని. ఎందుకంటే దీన్ని శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని చేయాలంటే దీనికి ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ను పూర్తిగా అంతం చేయాలంటే చట్టపరమైన ఏదైతే మార్గాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా అన్ని కోణాల్లో అన్వేషిస్తున్నామని. ఎందుకంటే ప్రధానంగా మనకి బెట్టింగ్ యాప్లో కనిపిస్తున్నది ఏది లైసెన్స్డ్ యాప్, ఏది చట్టపరమైంది, ఏది చట్టవిరుద్ధమైంది, ఏది ఇల్లీగల్, ఏది లీగల్ అనేది చాలా కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. మనం ఈ మధ్య కాలంలో జరుగుతున్న అనేక అంశాలను చూస్తే మనకి ఇదే విషయం కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఏదైతే నాన్వేష్ ఇప్పటికే దీనిపైన ఒక పోరాటం లాగే తన యూట్యూబ్ ద్వారా మనకి తీసుకుంటూ వస్తున్నారు. ఇందులో సజ్జనారు ఐపీఎస్ ఆఫీసరు, తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన ఎవరైతే సజ్జనారు ఉన్నారో ఐపీఎస్ ఆఫీసర్, ఆయన దీనిపైన ఒక పోరాటమే చేస్తున్నారు. మొత్తం టోటల్గా మనం ఈ పిక్చర్ అంతా తీసుకుంటే బెట్టింగ్ యాప్లపైన ఇంత కొనసాగుతుంది. ఇన్ని జరుగుతున్నా సరే ఈ రోజున గోవింద యాప్ పేరుతో వస్తున్న ఈ బెట్టింగ్ యాప్ను ఇంతకాలం ఎందుకు అధికారులు చూడలేకపోయారు, దీన్ని సెర్చ్ చేయలేకపోయారు, దీన్ని ఎందుకు నిరోధించలేకపోయారు? ఎందుకంటే టీటీడీ ప్రధానంగా ఒక అతిపెద్ద వ్యవస్థగా ఉంది. ఏ చిన్నది గోవిందనామంతో కానీ లేకపోతే ఆ వెంకటేశ్వరుడి పేరుతో కానీ వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం కావచ్చు, లేకపోతే కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు, అనేక అంశాలు మనకు కనిపిస్తుంటాయి. మన లడ్డు వివాదంలో ఎంత పెద్ద వివాదం అయిందో, దేశవ్యాప్తంగా ఎంత పెద్ద వివాదం అయిందో మనం చూసాం. కానీ అంతకంటే పెద్ద నేరంగా గోవింద యాప్ పేరుతో ఒక బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నారంటే ఇందులో ఆ ప్రమోషన్స్ చూస్తుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ₹1 కూడా మీకు ట్యాక్స్ ఉండదు. అంటే ఈ బెట్టింగ్ యాప్లో పాల్గొంటే గోవింద యాప్లోన ₹1 కూడా ట్యాక్స్ ఉండదు. అందులో కూడా ఎంత గెలిచినా కూడా సాధారణంగా మన ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, మిగతా లాటరీ టికెట్లు కావచ్చు, మిగతా ఏదైనా సరే ఒక మనీ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ ఏదైతే ఉందో అది కట్టాల్సిన అవసరం ఉంది. కానీ దీనికి ఏమాత్రం ₹1 కూడా మీరు గెలిచినా సరే, ఎన్ని లక్షల రూపాయలు గెలిచినా సరే మీరు ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారంటే ఎంత బరి తెగించి ఈ వ్యాపారం చేస్తున్నారనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఓడినా సరే మీ డబ్బులు పూర్తిగా రిఫండ్ అవుతాయి. ఇది మనం చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఓడిపోతే చాలా వరకు బెట్టింగ్ యాప్ల్లోనే ఆ డబ్బులు పోతాయి, ఆ కుటుంబాలు నాశనం అవుతాయి, వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అనేది మనం ఇప్పటివరకు చూస్తున్నాం. కానీ ఓడిపోయినా సరే మీకు అక్కడ అంటే డబ్బులు మీకు పూర్తిగా రిఫండ్, అంటే మీకు వాపస్ ఇస్తామని ఏదైతే ప్రకటన ఉందో ఇది ఎంత మోసపూరితంగా. ఎందుకంటే ఎక్కడ కూడా ఓడిపోతే ఎందుకు డబ్బులు ఇస్తారు, ఎక్కడ కూడా ఇచ్చే అవకాశం లేదు. కానీ ఈ యాప్ ద్వారా మోసం చేయడానికి, మరోవైపు ఈ యాప్ని ప్రమోట్ చేసుకోవడానికి కోసం ఈ యాప్ పట్ల అందరూ ఆకర్షితులై ఇందులో మునిగిపోవడానికి ఒక ప్రత్యేక పన్నాగంగా ఇది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇందులో ప్రధానంగా మనకి టెలిగ్రాఫ్, ఫేస్బుక్, మరోవైపు ఇన్స్టాగ్రామ్, ఇలా వీటితో పాటు ఒక వెబ్సైట్ను కూడా గోవింద యాప్ నడుపుతున్నారంటే
మనం దీన్ని ఎంత కోట్ల రూపాయల వ్యాపారం ఈ గోవింద యాప్ పేరుతో జరుగుతుందో మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మిగతా ఫేస్బుక్ కావచ్చు, ఇవన్నిటికో టెలిగ్రామ్ కావచ్చు, వీటిల్లోనే వస్తున్న ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తే మనం ప్రధానంగా ఇప్పుడు అన్వేష్ చెప్పిన దాంట్లో తమన్నా పేరును ప్రస్తావించాడు. మరోవైపు వర్షిని, అలాగే యూట్యూబర్గా సెలబ్రిటీ ఉన్న హనుమంతు, ఇలాగ అనేక పేర్లు ప్రస్తావించాడు. అంటే వీళ్ళందరికీ ఎందుకు బుద్ధి రావటం లేదు? ఇప్పటి వరకు అనేక మంది సెలబ్రిటీలు ఈ యాప్ల ద్వారా ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ పోలీసులు కేసులు పెట్టారు, పోలీస్ స్టేషన్కి పిలిపించారు, విచారణ చేశారు. వీళ్ళపైన కొందరికి మందలించి పంపించారు, కొందరికి వార్నింగ్ ఇచ్చారు, మరికొందరి పైన కేసులు నమోదు చేశారు. ఇలాగే యూట్యూబర్స్ హర్ష సాయి కావచ్చు, లేకపోతే భయ్యా సన్ని యాదవ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరిపైన కేసులు నమోదు చేసిన తర్వాత ఊరు దేశాలు విడిచి పారిపోయిన పరిస్థితి ఉంది. అయినా సరే వీళ్ళు ఎందుకు బుద్ధి రావట్లేదు? వీళ్ళు డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారనేది, డబ్బులు ఇస్తే ప్రజల జీవితాన్ని మిగతా నాశనం చేయడానికి ఏదైనా తెగబడతారనేది కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు గోవిందా యాప్ పైన చర్యలు తీసుకోవాలని అందరి నుంచి ఒక డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.